కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంటే సత్యయుగం జరుగుతున్న సమయంలో బ్రహ్మసభ జరుగుతుంది. ఈ సభలో దేవతలంతా హాజరయ్యారు. ఈ సభకు నాయకత్వం వహించింది స్వయంగా బ్రహ్మదేవుడు. ఈ సభలో బ్రహ్మదేవుడు సూర్యదేవుడికి కర్మరాజ్యానికి అధీశ్వరుణ్ణి చేస్తాడు. అప్పుడు సూర్యదేవుడు చాలా సంతోషిస్తాడు, ఎంతో గర్వపడ్డాడు. ఆ తర్వాత ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఆ సమయంలో అతని నుంచి ఒక అసురుడు పుట్టుకొస్తాడు. ఆ అసురుణ్ణి చూసి సూర్యదేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ అసురుడు సూర్యదేవుణ్ణి తన స్థానం నుంచి తప్పించి లోకాన్నంతటినీ చీకటి చేయాలనుకుంటాడు. ఇదే విషయాన్ని శుక్లాచార్యుడికి చెప్పాలనుకుంటాడు. అప్పటికి ఆ అసురుడికి పేరు లేదు. శుక్లాచార్యుడు అతనికి అహంసూర్ అని పేరు పెట్టాడు. అతన్ని కొన్నాళ్లపాటు వినాయకుడికి పూజ చేసి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని సలహా ఇస్తాడు. అప్పుడు అహంసూర్ వినాయకుడి కోసం కొన్నేళ్లపాటు తపస్సు చేస్తాడు. అదే టైంలో శుక్లాచార్యుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైతే జరిగిందంతా చెప్తాడు. దీనికి సమాధానం శివుడు సరైన సమయం వచ్చాక ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు. ఇక అహంసూర్ అలాగే వినాయకుడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. కొన్నాళ్లకు వినాయకుడు అహంసూర్ ఎదుట ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అహంసూర్ తను జగతిలో మానవులు, అసురులు, దేవతలు వీళ్ళెవ్వరూ ఓడించలేనంత బలాన్ని తనకివ్వమని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, నా చేతిలో కాకుండా మిగిలిన ఎవరి చేతిలో నీవు ఓడిపోలేవు అనే వరాన్నిస్తాడు. ఇక ఆ తర్వాత అహంసూర్ రెచ్చిపోతాడు. అతన్ని ఎదురించే వాళ్ళు ఎవ్వరూ లేరని గర్వంతో రగిలిపోతాడు. ఆ తర్వాత శుక్లాచార్యుణ్ణి కలిసి అంతా చెబుతాడు. అప్పుడు శుక్లాచార్యుడు మొదట అసురుల్లో తన ప్రతాపం చూపించమని చెబుతాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అసురుల్లోని వీరులందరినీ ఓడించి అసురులకే రాజవుతాడు అహంసూర్. ఆ తర్వాత వినాయకుడు ఇచ్చిన శక్తులను ఉపయోగించి అన్ని లోకాలు తిరుగుతూ అందరినీ ఓడించడం మొదలు పెడతాడు. చివరకు దేవతలపై యుద్ధానికి దిగి వాళ్లని కూడా ఓడిస్తాడు. ఇలా అతను అసురుల సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళతాడు. అన్ని విజయాలే దక్కడంతో అతడికి గర్వం బాగా పెరిగిపోతుంది. ఒకరోజు స్వర్గాన్ని కూడా ఆక్రమించాలని అక్కడున్న దేవతలతో యుద్ధం చేసి వాళ్లని కూడా ఓడిస్తాడు. దీంతో స్వర్గాన్ని కూడా అహంసూర్ తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత అతనికి అహంకారం పేట్రేగిపోతుంది. దానివల్ల శుక్రాచార్యుడి మాటలు కూడా వినడం మానేస్తాడు. తన అహంకారంతో అన్ని చోట్ల ఆక్రమణలు చేస్తాడు. దీంతో మానవులతో పాటు దేవతలు సైతం భయంతో వణికిపోతారు. దీంతో త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి జరుగుతుందంతా విన్నవించుకుంటారు. అప్పుడు త్రిమూర్తులు అందరినీ గణేశుణ్ణి పూజించమని చెబుతారు. అప్పుడు దేవతలు, ఋషులు, మహాపండితులు అందరూ కలిసి ఒక ప్రశాంతమైన వనంలోకి వెళ్ళి గణేశుడి కోసం తపస్సు చేస్తారు. కొన్నాళ్లపాటు తపస్సు చేసిన తర్వాత గణేశుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వాళ్ళంతా అహంసూర్ చేస్తున్న అక్రమాలను గణేశుడికి విన్నవించుకుంటారు. అప్పుడు గణేశుడు అహంసూర్ వద్దకు వెళతాడు. కానీ గణేశుణ్ణి ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా విర్రవీగిపోతుంటాడు అహంసూర్. దీంతో కోపంతో రగిలిపోతున్న గణేశుడు అతిపెద్ద ఆకారంలోకి మారిపోతాడు. ఆ సమయంలో అసురుల లోకంలో భూకంపం వచ్చి వణికిపోతుంది. అహంసూర్కి తన లోకంలో ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో బాగా కుదేలైపోతాడు. తన సైన్యాన్ని గణేశుడిపై యుద్ధం చేయడానికి సిద్ధం చేస్తాడు. గణేశుడు, అసురుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అసురులంతా చనిపోతారు. దీంతో అహంసూర్ ఒంటరవుతాడు. ఆ తర్వాత గణేశుడు ప్రసాదించిన శక్తితో ఆ గణేశుడిపైకే యుద్ధానికి వెళతాడు. భయంకరమైన రూపంతో శక్తులన్నిటినీ ఒకేసారి పోగు చేసుకుని గణేశుడికి పైకి దండెత్తుతాడు. కానీ ఆ శక్తులు గణేశుణ్ణి ఏమీ చేయలేవు. చాలాసేపు ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుంది. కానీ ఒక్కసారి కూడా అహంసూర్ గణేశుణ్ణి ఓడించలేకపోతాడు. దీంతో గణేశుడి చరణాల మీద పడి వేడుకుంటాడు. అప్పుడు గణేశుడు తన అసలైన రూపంలోకి వస్తాడు. ఆ తర్వాత అహంసూర్కి ఇచ్చిన శక్తులన్నిటినీ వెనక్కి తీసుకుంటాడు. శక్తివంతమైనవి మన దగ్గర ఉన్నప్పుడు వాటిని మంచి పనులకు వాడాలి. కానీ చెడు పనులకు నువ్వు వాడావు. అలా వాడితే ఆ శక్తులన్నీ దూరం అవుతాయి. ఇక జీవితంలో మళ్ళీ ఎలాంటి అక్రమాలు, ఆక్రమణలు చేసినా దండన తప్పదంటూ అహంసూర్ని గణేశుడు హెచ్చరిస్తాడు. అలాగే అహంసూర్ని ఇక్కడి నుంచి నేరుగా పాతాళానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. అప్పుడు అహంసూర్ గణేశుడు ఆదేశం ప్రకారం అతడి పాదాలకు నమస్కరించి నేరుగా పాతాళంలోకి వెళ్ళిపోతాడు. దీని తర్వాత దేవతలంతా సంతోషంతో మళ్లీ తమ తమ లోకాలకు వెళ్ళి సంతోషంగా ఉంటారు. అలాగే ఋషులు, మానవులు తమ లోకంలో హాయిగా జీవిస్తారు. గణేశుడు తిరిగి మళ్లీ తన కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇది అహంకారం పెరిగిపోతే ఏం జరుగుతుందో అని తెలిపే ఇతిహాసాల్లోని ఒక గొప్ప కథ. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.